హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ చైనీస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ సింపుల్ వే ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము, పచ్చిమిర్చి తురుము, కొత్తిమీర తురుము, క్యాబేజీ తురుము, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్, టేస్టింగ్ సాల్ట్, బ్లాక్ పెప్పర్, 2 eggs. బాస్మతి రైస్ కూడా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయ్యే వరకు ఉండాలి. దాంట్లో 2 eggs బౌల్లో మిక్స్ చేసేసి ఫస్టే హీట్ అయ్యాక ఆయిల్లో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలన్నమాట. అందులోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేయాలి. బ్లాక్ పెప్పర్ కూడా కొంచెం యాడ్ చేయాలి. బాగా మిక్స్ చేసేసి పక్కకు తీసేసుకోవాలి. మళ్ళీ అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసి వేడయ్యాక ఈ మనం ముందుగా చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము కూడా వేసేసి కొంచెం వేడిగా అయ్యాక అందులోనే క్యాబేజీ తురుము, పచ్చిమిర్చి తురుము వేసి బాగా టోస్ట్ చేయాలి. ఇదంతా కూడా హై ఫ్లేమ్లోనే చేయాలి, సిమ్లో అసలు చేయకూడదు. తర్వాత బాస్మతి రైస్ కూడా వేసేసి ఎగ్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసేసి దీంట్లో తగినంత సాల్ట్, బ్లాక్ పెప్పర్, టేస్టింగ్ సాల్ట్ ఇవన్నీ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసి సాసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే వెనిగర్, తర్వాత రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసేసుకోవాలి. సోయా సాస్ ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఈ గరిటెతో కాకుండా ఫోర్క్స్ తోటి యూస్ చేసి మిక్స్ చేశాను అనమాట. అంటే టోస్ట్ చేయడానికి కొంచెం భయం వేసి అయినా మధ్య మధ్యలో టోస్ట్ చేస్తూ కూడా చేశాను. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేస్తే చైనీస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇన్ సింపుల్ వే రెడీ. టేస్ట్ చేసి చూసేద్దాం ఫ్రెండ్స్. వావ్, సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.